బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులకే నాయిని రాజేందర్ రెడ్డి మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని, దమ్ముంటే ఎవరు నగర అభివృద్ధికి ఏం చేశారో చెప్పేందుకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా చర్చకు సిద్ధమా అని, అభివృద్ధి చేశామని ప్రమాణానికి సిద్ధమా అని బీఆర్ఎస్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వరరావు సవాల్ విసిరారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని భద్రకాళి మాఢవీధులకు 30 కోట్లు, కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి 75 కోట్లు, నాలాల అభివృద్ధికి 200 కోట్ల నిధులు తెచ్చింది మాజీ చీఫ్ విప్ నాటి పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అని వివరించారు. అంతేకాకుండా నయీంనగర్ నాలా విషయంలో దాస్యం వినయ్ భాస్కర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఈ సందర్భంలో ఆయనపై ఆరోపణలు చేసి నాలాల విస్తరణను అడ్డుకున్న వారిపై కోర్టు కేసులు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు 1000 కోట్ల నిధులు తెచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. 10 ఏండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. పశ్చిమ ఎమ్మెల్యేగా గెలుపొందిన నాయిని రాజేందర్ రెడ్డి 4 నెలల్లో తెచ్చిన నిధులెన్ని, ఏ నిధులు తెచ్చారో ప్రజలకు తెలపాలని ప్రశ్నించారు. నూతన ప్రభుత్వ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన నిధులు 10 కోట్లకు మించలేదని, ఆ నిధులతోనే నగరం మొత్తాన్ని అభివృద్ధి చేసినట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినలో 10 ఏళ్ళలో చేయిందట, 4 నెలల్లో వచ్చి చేసిందట. ఏం చేసినవే 4 నెలల్లో? మీరు ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మీరు చేసింది ఏంటిది? మేము గతంలో చెప్పాం, మీరు ఏ అభివృద్ధి చేసిండ్రు, ఏ వర్కులు ఇచ్చిండ్రు? మీరు సిడిఎఫ్ తీసుకొచ్చిండ్లా, ఎస్డిఎఫ్ తీసుకొచ్చిండ్లా, లేకపోతే కార్పొరేషన్ ఫండా, లేకుంటే ఎంపీ ల్యాండ్సా, లేక ఎమ్మెల్సీ ల్యాండ్సా, ఏ ఫండ్స్ తీసుకొచ్చిండ్రో అడిగినాం మేము. వాటికి సమాధానం చెప్పాలి. ఇంతవరకు చెప్పకుండా ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం 4 నెలల్లో ఆయనే దిద్దిండట. దేని చేసిండు? నయీంనగర్ నాలా. నయీంనగర్ నాలా ఎప్పుడు చేసిండండి? నయీంనగర్ నాలను వినయ్ భాస్కర్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారి ఆదాయంలో తీసుకొచ్చి ఫండ్స్ పెట్టించి టెండర్ వేసి అగ్రిమెంట్ చేసి వర్కులు స్టార్ట్ చేసినప్పుడు, ఆ వర్కులు ప్రారంభమైన తర్వాత కొనసాగింపులో భాగంగా ఇప్పుడు మళ్ళీ పోయి పనులు స్టార్ట్ అయిన దానిపై మళ్ళీ కొబ్బరికాయ కొట్టిండు. అదే కాదు, భద్రకాళి మాళవీధులు, భద్రకాళి మాళవీధులకు కూడా ఫండ్స్ 10 కోట్లు, ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజ్ కింద 20 కోట్లు మొదటి విడతలు తీసుకొచ్చింది ఎవరు? దాస్యం వినయ్ భాస్కర్ గారు, వారి శాసనసభ్యులు, అప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్. వారు తీసుకొచ్చి అక్కడ మీరే ఇదే మీడియా సాక్షి అక్కడనే ప్రారంభాలు చేసినాం, అక్కడనే పనులు స్టార్ట్ అయినాయి. అది కూడా ఈయనే చేసినామని చెప్తాడు. ఇంకా పోతే ఇంకా విచిత్రం ఏంటంటే కళాక్షేత్రం, కాళోజీ కళాక్షేత్రం ఎన్ని రోజులతో మీరే ఎరక, మీడియా మనమే అందరం వాడికి ఎన్నిసార్లు విజిటింగ్ పోయినాం, ఎన్నిసార్లు చేసినాం. అది కూడా ఆయనే చేసిండట. ఇన్ని అబద్ధాల మీద, ఇన్ని అబద్ధాల పునాల మీద నారాయణ రెడ్డి గారు అన్నారు. 4 నెలలైనా ఎవరు మీరు వచ్చింది? 4 నెలల్లో మీరు ఏం చేస్తారు? మీకు తెలుసా? ఒక వర్క్ ప్రాసెస్ కావాలంటే ఎంత టైం పడుతుందో తెలుసా? దాని వర్క్ ఎస్టిమేట్ వేయాలి, దాని టెండర్ కాల్ ఫర్ చేయాలి, టెండర్ కాల్ అయిన తర్వాత అగ్రిమెంట్ కావాలి, అగ్రిమెంట్ కాంట్రాక్టర్ అయిన తర్వాత పనులు ఎగ్జిక్యూట్ కావాలి. ఇది అంతా పట్టడానికి టైమే 3-4 నెలలు టైం పడుతుంది. మరి నువ్వు ఎప్పుడు వచ్చినావు, ఎప్పుడు పనులు తీసుకొచ్చినావు, నువ్వు తీసుకొచ్చిన పనులు ఎంత అని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇంకా కొన్ని రోజులు పోతే నారాయణ రెడ్డి గారు చెప్తారు కావచ్చు, ఇంకో 4 నెలలకు ఈ హనుమకొండ ముగ్గు కూడా నేనే పోసినట్టేమో. ఎందుకంటే గిన్ని అబద్ధాలు చెప్తుండు, ఇన్ని మోసపూరిత అబద్ధాలు చెప్తుండు. నీకు శాతం అయితే, మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి దగ్గర పోయి కోట్ల డబ్బులు తీసుకొని రండి, తీసుకొని వచ్చి ఒక ప్యాకేజ్ తీసుకురండి, తీసుకొచ్చి మొత్తం ఇగో మేము ఇది మా ప్యాకేజీ కొడుతున్న పేద శిలాపలకం కట్టుకోండి వద్దన్నమా? మీకన్నా ఎత్తున శిలాపలకం పెట్టుకోండి వద్దన్నమా? పేద అక్షరాలు పెట్టుకోండి వద్దన్నమా? కానీ మేము పెట్టిన ఆనాడు వినయ్ భాస్కర్ గారు చేసిన వర్క్ల మీద ఆ శిలాపలకాలను విధ్వంసం చేసి కొబ్బరికాయలు కొట్టిన మీ సంస్కృతి ఇదేనా? మీ సాంప్రదాయం? ఏం చేస్తున్నారండి? మీరు కొట్టిన కొబ్బరికాయలు లెక్కలు ఇద్దాం రండి. మీరు చేసిన అభివృద్ధి ఏందో, మేము చేసిన అభివృద్ధి ఏందో భద్రకాళి అమ్మవారి ప్రమాణం చేస్తాం. మీరు శుక్రవారం నాడు రెడీ ఉండాలని నారాయణ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకోసానికంటే ఇలా మేము పెట్టిన పనులను, మేము చేసిన వర్క్లను ఆనాడు దాస్యం వినయ్ భాస్కర్ గారు 6 నిమిషాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు పాటుపడినలు, వారు తీసుకొచ్చిన బడ్జెట్ తోటి వారు తెచ్చిన పనులను నువ్వు తిరిగి కొబ్బరికాయలు కొడుతున్నావు. ఎవరు ఇక్కడ మధు గారు లేరా కార్పొరేటరు? నాలాగా ఎవరు కొట్టినా నయీంనగర్ నాలకు? ఎక్కడ చూడు మా కార్పొరేటర్లు వినయన్న గారు కొట్టిన కొబ్బరికాయలను పనులు సాగుతున్నాయి. అయినా కూడా వచ్చి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి నేను చేసిన 4 నెలల, నేను చేసిన మేము ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మీరు చేసిన అంటే, మీరు చేసిన నిజాయితీ అయితే మీరు రండి. భద్రకాళి శుక్రవారం రోజున మేము రెడీ ఉంటాం, ప్రమాణం చేద్దాం భద్రకాళి అమ్మవారి మీద.
ప్రమాణం చేసేసి ఇగో నేను ఈ వర్కులు ఇచ్చినాను మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేము చేసిన వర్కులు ఎంతో రిలీజ్ చేస్తాం సిద్ధంగా ఉన్నాం. రాండి, మీకు దమ్ముంటే రాండి నారాయణ రెడ్డి గారు. కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ నగర ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరు ముఖ్యమంత్రి కనుక కొట్లాడి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద 500 కోట్లు తీసుకురండి, డెవలప్ చేయండి, స్వాగతిస్తాం. అభివృద్ధి చేస్తుంటే స్వాగతిస్తాం. అంతేకాని ఈయనకంత దమ్ము ఎక్కడ, ధైర్యం ఎక్కడ ముఖ్యమంత్రి కాడికి పోతాందుకు? ఆయనే కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ చివన నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి అంటే మాట్లాడిన నారాయణ రెడ్డి గారు ఈ నగరాన్ని మీరు అభివృద్ధి చేసిల్లా? మాట్లాడిన బాబు వరంగల్ బిడ్డవై వరంగల్ ఉద్యమం కిరణ్ ఎడిపోయింది. నువ్వు వరంగల్ బిడ్డ పౌరుషం ఏమైంది? ఆనాడు ముఖ్యమంత్రి మీద మాట్లాడలేదు. నువ్వు కాకతీయ కళతో చిన్నందిస్తుంటే మాట్లాడినవి ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారి స్పెషల్ ప్యాకేజ్ దమ్ముందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఇన్ని అసత్యాలు. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నువ్వు 4 నెలల్లో, మేము 10 నెలల్లో చేసిందట, ఆయన 4 నెలల్లో చేసిందట. ఏం చేసినవే మీరు చేసింది ఒక్కటే, మా యొక్క శిలాపలకాలను విధ్వంసం చేయడం, మేము పనులు ప్రారంభించి స్టార్ట్ చేసిందని మళ్ళీ తిరిగి కొట్టడం. అంతకుమించి మీరు చేసింది లేదు. మీకు వచ్చింది SDF 10 కోట్లే. 10 కోట్లతోటే దాంట్లో 3.5 కోట్లు ఎడ్యుకేషన్ హెల్త్కే పోతాయి, 6.5 కోట్లే. అవి కూడా ఇంకా ఎగ్జిక్యూట్ కాలేదు మీ వర్కులు. మీరు కాలేదు. ఎక్కడ మీరు పని చేసిండ్రు, ఎక్కడ కొట్టిండ్రు, ఎన్ని కోట్ల వరకు ఇచ్చిండ్రు, ఎప్పుడు అగ్రిమెంట్ అయినాయి, ఎప్పుడు టెండర్ అయింది? మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అది ఎక్కడ? భద్రవాలి అమ్మవారి దగ్గర ప్రమాణం చేసి ఇగో మేము చేసిన 4 నెలల అభివృద్ధితో చూపిస్తున్నా, మేము 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధితో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని నారాయణ రెడ్డి గారు సవాల్ ఇస్తున్నాం.